50,000 నుంచి ₹1,00,000 అమ్మితే ఇప్పుడు 17,000 పడిపోతుంది, అయిపోయింది. ఒక్క పంటగా మద్దతు ధర లేదని చెప్పి మీ పార్టీ కార్యకర్తలే ట్విట్టర్లో మిమ్మల్ని ఏకిపరేస్తా ఉన్నారు. ట్విట్టర్లో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని కడిగి పరేస్తున్నారు. విద్యార్థులైతే గత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి సోషల్ మీడియాలో ప్రాణం పెట్టిన విద్యార్థులు చాలామంది విద్యా దీవెన, వసతి దీవెన రాలేదని చెప్పి అల్లో లక్ష్మణ అంటున్నారు. జనసేన పార్టీ ఒకటి చూశానండి పాపం, విజయవాడ అంట, చందాలు అడుగుతూ ఉన్నారు సార్ పాపం ఫీజు కట్టడం కోసం. ట్విట్టర్లో నేను చూశాను సార్. అది విద్యా దీవెన, వసతి దీవెన ఎంత తగ్గించారో చూడు. మీ పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళే వాళ్ళు బండబూతులు తిడతా ఉన్నారు ఈరోజు. అలా ఆ కుర్రాడు కూడా వచ్చాడేమో. మీ పార్టీ సంస్కృతి కాబట్టి అది వారసత్వంగా నుంచి వచ్చారు. నిన్న మీరు పరామర్శకి వెళ్ళారా, దండయాత్రకు వెళ్ళారా అన్నది వాళ్ళ క్వశ్చన్. సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి, చరిత్ర మనకు నేర్పించింది ఒకటే సార్, అణిచివేత దగ్గర నుంచే, విపరీతమైన అణిచివేత దగ్గర నుంచే విప్లవం మొదలవుతుంది. 30,000 మందికి పోదు సార్. ఒక మాట సార్, ఎంత చనిపోయిన వాళ్ళ మీద కూడా నిస్సిగ్గుగా రాజకీయం తెలుగుదేశం పార్టీకే చెల్లుద్ది సార్. ఎందుకు చెల్లుద్ది అంటున్నా అంటే, పాప ఆయన 4వ తారీఖు బైండ్ ఓవర్ చేశారు, అరెస్ట్ చేసి కొట్టారు. వాళ్ళ ఇంట్లో మహిళలు ఉంటే వాళ్ళ ఇంటి మహిళల దగ్గరికి వెళ్ళి, వాళ్ళ మహిళల దగ్గరికి గేటు ముందు మహిళల ముందు మూత్రం పోశారు. తట్టుకోలేక అతను చనిపోయారు. చనిపోతే ఆగండి సార్, ఆయన ఆస్తి 50 కోట్లు సార్. ఆయన ఆస్తి 50 కోట్లు. ₹1,00,000 బెట్టింగ్ కోసం చనిపోతారు ఎవరైనా? మీకు ఒక 50 కోట్లు ఆస్తుంది అనుకోండి, ₹1,00,000 అప్పు ఉంటే ఊరేసుకుని చచ్చిపోతారండి? పురుగుల మంది దగ్గర చచ్చిపోతారండి? సమాధానం చెప్పండి. 30 నుంచి 40 కోట్లు ఆస్తుంది. ఈరోజు వాళ్ళ తండ్రి అంటున్నారంట, నా ఆస్తి మొత్తం తగ్గడమైనా పర్లేదు, తెలుగుదేశం పార్టీని అధికారంలో రానికూడదని. చనిపోయిన వాళ్ళ తండ్రి బయటకు వచ్చి చెప్తున్నారండి నిన్న, చనిపోయిన వాళ్ళ మీద కొట్ట రాజకీయం అని. సార్ ఆయన ఒక మాట సార్, చనిపోయిన తర్వాత వాళ్ళ తండ్రి ప్రిస్టేజ్గా తీసుకుని ఇక్కడ నా కొడుకు కాంస్య విగ్రహం పెట్టాల్సిందే అని చెప్పి 30,000 మందికి భోజనాలు కూడా రెడీ చేశారు సార్. భోజనాలు కూడా రెడీ చేయలేదు. సో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. సో వీళ్ళు మా నాయకుడిని ఆపుతారా, మా నాయకుడు పర్యటనకు ఆంక్షలు పెడతారా అని చెప్పి చినుకు చినుకు తుఫాన్గా మారినట్టు, చుక్క చుక్క నీటి బొట్టు సముద్రంగా మారినట్టుగా నిన్న 1,00,000 మంది, 100 మంది అన్నారు సార్. నిన్న గుంటూరు నుంచి మొదలు పెట్టుకుంటే సత్తెనపల్లి వరకు 1,00,000 మంది దారి పొడుగున. సో అణిచివేత నుంచే ఇలాంటివి మొదలవుతాయి. దయచేసి కూటమి ప్రభుత్వానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి ఇలా అణిచివేయాలి. జగన్మోహన్ రెడ్డి అంటేనే జనంలోంచి వచ్చిన నాయకుడు, జగనే జనం, జనమే జగన్. ఓకే, మీరు అక్కడ ఆపాలని చూస్తే చివరికి సురేంద్ర నాయుడు గారికి ఒక ప్రశ్న అడిగారు, దానికి సమాధానం చెప్పండి. మా పార్టీ ఏదైతే నిన్న జరిగిన వాటిల్లో 2 కార్యకర్తలు చనిపోయారు, వాళ్ళ గురించి పట్టించుకోలేదు. సో కాన్వాయిన్ తగిలి ఎవరు చనిపోవాలి, ఎస్పీ గారే ఇచ్చారు సార్, ఎస్పీ గారే ఇచ్చారు. దాన్ని తప్పుదో పట్టించొద్దు. ప్రైవేట్ వెహికల్ తగిలేసి ఎవరో చనిపోయారు అని చెప్పేసి వార్త రాగానే మా పార్టీకి చెందినటువంటి అంబటి రాంబాబు గారు వీళ్ళందరూ పరామర్శించి 10 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి పరిహారం ఇచ్చాం. ఇంకొక కార్యకర్త గుండెపోటుతో సమస్యలు చనిపోయారు సార్. ఆ కార్యకర్త అంత్యక్రియలు ఈరోజు సత్తెనపల్లిలో మా పార్టీ దగ్గరుండి అన్ని లాంఛనాలతో జరిపిస్తూ ఉంది. ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడింది. ఈరోజు గజ్జల సుధీర్ రెడ్డి గారి దగ్గరుండి చేస్తూ ఉన్నారు. ఆయన్ని కాపాడిన వాళ్ళు ఎవరు లేరట కదా సార్. 3 సంవత్సరాలు కొల్లబొడిచారట, గేట్ కూడా టచ్ చేయకుండా. 3 సంవత్సరాలు కొల్లబొడిచారా? ప్రైవేట్ కేసు ఏమన్నా ఎవరుతున్నారు? మేము వద్దన్నామా? ఇలాంటివి చాలా చూసాం సార్. మా ఊర్లో కూడా ఒక ఆయన ఉన్నాడు సార్, కార్యకర్తలు. నిజంగా నాది మిమ్మల్ని కించపరచడం కదా, దయచేసి చూద్దాం. మా ఊర్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే లాస్ట్ 2019 ఓడిపోగానే పూణే పోయాడు అన్న. పూణే పోయి వ్యాపారాలు చేసుకుని పీజీలు అయ్యి పెట్టుకుని 2024 ఎన్నికలకు 6 నెలల ముందు వచ్చారన్న. 6 నెలల ముందు వచ్చి నన్ను 4 ఏళ్ళు ఊర్లో ఉండలేదన్నారన్న. ఎవరేమన్నారు వాళ్ళని? రైట్, సురేంద్ర గారు మాట్లాడారు. అలా మాట్లాడవాళ్ళైతే, అలా మేము బెదిరించుంటే అక్క నిమిషాన్ని, అలా వీళ్ళు భయపడి ఉంటే ముఖ్యమంత్రి గారిని పట్టుకున్న సైకో అని ఒకడండు, ముఖ్యమంత్రి గారిని పట్టుకున్న బోసరికాయని ఇంకోడండు, ముఖ్యమంత్రి గారిని పట్టుకున్న శాడిస్ట్ అని ఇంకోడండు. ఇలా ఏం మాట్లాడేవాళ్ళు కాదు. సురేంద్ర నాయుడు అన్న నాకు తెలిసి 2024 ఎన్నికలకు ముందు చాలాసార్లు, చాలా డిబేట్లో చాలా రకాలుగా మాట్లాడేవి కదన్నా. అంత భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా ఉంటే, మీ గొంతు నొక్కేసి ఉంటే, మీ గేటు తగలనీయకుండా ఉంటే టీవీలో కూర్చొని ఎట్టా మాట్లాడావు స్వామి? అదే స్వామి, ఇప్పుడు నేను ఎట్లా మాట్లాడుతున్నాను? ఎట్టా మాట్లాడు? ఆఫీస్ లో కూర్చొని మాట్లాడుతున్నా, అదే మాట్లాడాం. ఆ టైం కూడా జూమ్ వచ్చింది కాబట్టి మనకు జూమ్ అనే కాబట్టి విను నువ్వు చాలాసేపు మాట్లాడినావు, నేను అభ్యంతరం చెప్పాను. ఓకే, సురేంద్ర గారు ఒక్క నిమిషం. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది, ఎవరో విలేకరు అడిగారని చెప్పి శేఖర్ చెప్పేది. ఒకసారి బయట వినండి, బయట విన్న తర్వాత మీరు కిరణ్ రెస్పాండ్ అయ్యారు. బయట ప్లే చేయండి అమ్మా జగన్మోహన్ రెడ్డి గారిది.
గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రపా రపా నరికేస్తాం. అదో పోస్టరా?